Hello everyone. From now, I am going to speak in Telugu because most of them are asking me to speak in Telugu. సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక రైడ్ చేస్తున్నాం. అది ఎక్కడికి అని అంటే ఆల్రెడీ మీరు తమిళలో చూసుంటారు, అరుణాచలం. అయితే అరుణాచలం అనేది నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉండేది. బట్ ఒక రైట్ టైం అండ్ రైట్ పర్సన్ రీచ్ అయితే కానీ అవ్వదు అనుకున్నాను. సో ఫార్చునేట్లీ ఇప్పుడు మీరు చూసే పర్సన్ హీస్ దిలీప్. ఆల్రెడీ మేము చాలా రైడ్స్ చేసాము ఇద్దరం కలిసి. సో ఒక వీకెండ్ రైడ్ ప్రీవియస్ వీడియోలో మేము ఇద్దరం కలిసి రైడ్కి వెళ్ళాము. సో ఆ రైడ్లో మేము మాట్లాడుకున్న తర్వాత డిసైడ్ అయింది ఏంటంటే మేము మండే రోజు వెళ్ళాలా, ట్యూస్డే రోజు వెళ్ళాలా అనేది మాత్రమే పెండింగ్ ఉండేది. అంటే రైడ్ ఫిక్స్డ్, కానీ ట్యూస్డేనా మండేనా అనేది ఇంకా క్లారిటీ లేకున్నది. సో ఎండ్ ఆఫ్ ద డే ట్యూస్డే రోజు వెళ్దాం అనేది డిసైడ్ అయ్యాం. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock రైడ్ స్టార్ట్ చేసాము. శంషాబాద్లో మీటప్ పాయింట్ పెట్టుకొని శంషాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాం. సో ఈరోజు ఏమనుకున్నామంటే ఇనీషియలీ ప్లాన్ చేసుకున్నప్పుడు మధ్యలో అహోబిలం ఒకటి, మహానంది ఒకటి, అలా ఉన్న వాటిని కవర్ చేస్తూ వెళ్దాం అనుకున్నాం. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే కొంచెం ఆ రోజు వెదర్ కొంచెం బాగా రైనీగా ఉందన్నమాట. సో ఇంకా మధ్యలో ఏవి చూడకూడదు అని అనుకొని వెంటనే టార్గెట్ వచ్చేసి అరుణాచలం రీచ్ అయిపోవాలి, దట్టు 8 వరకు రీచ్ అవ్వాలి అనేది టార్గెట్ పెట్టుకున్నాము. సో దిలీప్ది హైనెస్, హోండా హైనెస్. సో నాది స్పీడ్ 400. సో దిలీప్ నార్మల్గా రైడ్ చేసేది ఏంటంటే ఆయన ఈజ్ అ సోలో రైడర్. సో మోస్ట్ ఆఫ్ ద రైడ్స్ ఆయన సోలో చేశాడు. అండ్ ఆయన ఏం చేస్తాడంటే 100 km/h రేంజ్లో పర్ అవర్ ఎంత వీలైతే అంత కవర్ చేసేసి ఆఫ్టర్ ఎవ్రీ అవర్ ఒక 10 to 15 minutes రెస్ట్ తీసుకుంటాడనమాట. సో ఆయన ఏంటంటే ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి ఆఫ్టర్ ఎవ్రీ 1 hour హీ ప్రిఫర్స్ గివింగ్ రెస్ట్ బైక్, సో దట్ ఆ పర్ఫార్మెన్స్లో ఏమి ఇష్యూ రాకుండా ఉంటుంది అనేది తన పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ యాక్చువల్లీ అది వర్క్ అయ్యింది. ఎందుకు అనేది నేను గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది అండ్ మేము ఎక్కడి వరకు వెళ్ళాము అనేది మాత్రమే స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా నా దగ్గర వేరే ఫుటేజ్ అంతా కూడా అక్కడ అరుణాచలంలో తీసిన ఫుటేజ్ అంతా కూడా మిస్ అయిపోయిందనమాట. సో ఓన్లీ టు అండ్ ఫ్రో రైడ్లో ఉన్న హైవేస్ మాత్రమే నేను కవర్ చేసిన వీడియోస్ మాత్రం రిట్రీవ్ చేసుకోగలిగాను. సో నా కార్డ్ ఏదైతే ఉందో అది కరప్ట్ అయిపోయింది. కరప్ట్ అయిపోయేసరికి ఎంతవరకు వీడియోస్ ఉన్నాయో అంతవరకే పెట్టగలిగాను. గోయింగ్ ఫార్వర్డ్ అది అలా జరగకుండా చూసుకుంటాను. సో అప్డేట్ ఏంటంటే ఇలాగే 1 dayలో మనము 5 o'clock టు ఎంత టైం పడుతుందో చూసుకొని 8 లోపు ఫినిష్ చేయాలనుకునే టార్గెట్లో మేము స్టార్ట్ అయ్యాం. రూట్ వచ్చేసి శంషాబాద్ నుంచి నంద్యాల రూటు, నంద్యాల టు కర్నూలు, తర్వాత కడప టు చిత్తూరు టు వెల్లూరు. రైట్. సో రైడ్ స్టార్ట్ అయిపోయింది 5 o'clock. మేము బ్రేక్ఫాస్ట్ చేసింది సమ్వేర్ అరౌండ్ 7 o'clock. దాని తర్వాత టిల్ అనంతపూర్ బాగానే ఉంది. సో మధ్యలో ఏమైందంటే దిలీప్ నేను మధ్యలో ఆగిన తర్వాత ఒక స్మాల్ కాఫీ పాయింట్ తర్వాత ఆగి కర్నూలులో వెళ్ళామన్నమాట. సో కర్నూలు నుంచి కడప వెళ్ళాలి ఐడియలీ. దిలీప్ మ్యాప్స్ ఆన్ చేసుకొని ఉండడం వల్ల ఆయన కరెక్ట్గానే అప్రోచ్ అయ్యాడు. సో బట్ దెన్ నేను చూసుకోలేదు. అంటే నేను మల్టిపుల్ టైమ్స్ బెంగళూరు వెళ్ళాను కానీ ఈ రూట్ సేమ్ రూట్ అని ఇమాజిన్ చేసుకున్నాను. బట్ అక్కడ మధ్యలో ఒక డైవర్షన్ వస్తుంది. ఆ డైవర్షన్ అనేది నేను తీసుకోకుండా నేను అనంతపూర్ వైపు వెళ్ళిపోయినాను. ఆఫ్టర్ ఒక 30-35 minutes తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే
అసలు కనబడట్లేదు ఏంటి అని చెప్పి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు తను ఆల్రెడీ డైవర్షన్ తీసుకున్నాడు. క్లోజ్ టు ఒక 75-80 కిలోమీటర్స్ కవర్ చేసేసిండు అనమాట ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 అవర్. సో అప్పటికి నేను ఆల్మోస్ట్ అనంతపూర్ దగ్గరలో ఉన్నాను. సో మధ్యలో ఆగి చెక్ చేసుకుంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది ఒక 120 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇంకా వేరే రూట్ ఏం ఆలోచించలేదు. ఏం డిసైడ్ అయిపోయినామనంటే సరే ఇప్పుడు దిలీప్ వెళ్ళాడు కాబట్టి ఆయనకి ఎలాగో రెస్ట్ కావాలి కాబట్టి నేనున్న స్పాట్లో నుంచి అక్కడికి వెళ్ళడానికి 120 కిలోమీటర్స్ పడుతుంది అనేది నా లాజిక్. అండ్ దిలీప్కి ఒక 40-50 కిలోమీటర్స్ అంతే. సో నేను అన్నాను దిలీప్కి గో టు కడప దగ్గర వెళ్ళి ఒక దగ్గర ఆగేసి అక్కడ నుంచి నాకు మ్యాప్స్ పెట్టేసి నేను అక్కడికి వచ్చి రీచ్ అవుతాను అని చెప్పాను. సో ఆ ఒక్క స్ట్రెచ్ నాకు చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే క్లోజ్ టు 200-250 కిలోమీటర్స్ దాకా నేను అప్పటికే ఒక 100 కిలోమీటర్స్ కంటిన్యూస్గా కొడుతున్నాను. ఇంకా ఈయన దొరకకపోయేసరికి ఆ మిగతా 120 కిలోమీటర్స్ కూడా నాన్ స్టాప్గా నేను స్ట్రెచ్ కవర్ చేయాల్సి వచ్చింది. సో టెక్నికలీ 220 కిలోమీటర్స్ అనేది నేను వితౌట్ ఎనీ బ్రేక్స్ కవర్ చేశాను అనమాట. సో ఆ ఒక్కటి చాలా టీడియస్గా అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే బై 1:30 or 2 వరకు నేను కడప రీచ్ అయ్యాను. సో అక్కడ ఒక 1 అవర్ బ్రేక్, అది లంచ్ బ్రేక్ తీసుకున్నాము. తర్వాత అక్కడ నుండి టువర్డ్స్ చిత్తూరు అండ్ వెల్లూరు రూట్ నుండి ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. బై ద టైం నైట్ అయింది ఆల్మోస్ట్. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో డైవర్షన్స్ ఉన్నాయి, రోడ్ అంతా బ్లాక్ అయ్యి ఉంది. బట్ ఓన్లీ బైక్ వెళ్ళే స్పేస్ మాత్రమే ఉందన్నమాట. సో అరుణాచలం వెళ్ళే దారిలో మాకు చిత్తూరు సిటీ తగిలింది అండ్ వెల్లూరు సిటీ తగిలింది. ఎవరైతే ఇంకొంచెం టైం తీసుకొని ఇంకా చూద్దాం అనుకుంటే చిత్తూరు, వెల్లూరు, తిరుపతి, శ్రీకాళహస్తి ఇవన్నీ చూసుకోవచ్చు. కాణిపాకం దారిలోనే ఉంటుంది. సో మేమిద్దరం ఆల్రెడీ చూసాం కాబట్టి మేము డిసైడ్ అయ్యాం చూడకూడదని. సో అలాగే కంటిన్యూ అయిపోతూ అరుణాచలం వెళ్ళినాము. అరుణాచలం వెళ్ళిన తర్వాత ఇంకా మేము బుక్ చేసుకున్న ప్లేస్ ఏంటంటే సాయి సన్నిధి. అది చాలా ఫేమస్. యాక్చువల్గా వేరే ఫ్రెండ్ వాళ్ళు ఇంతకుముందే వెళ్ళినాక వాళ్ళ నెంబర్ తీసుకొని అక్కడ బుక్ చేసుకున్నాం అనమాట. ఫార్చునేట్లీ మాకు అక్కడ దొరికింది. సో అరౌండ్ 8:45 అట్లా సిటీ అరుణాచలంలో ఎంటర్ అయ్యాం. అక్కడ నుండి ఒక టెంపుల్ దగ్గరికి మాకు రఫ్గా ఒక 1/2 అవర్ 50 మినిట్స్ పట్టింది. 1/2 అవర్ to 45 మినిట్స్ సంథింగ్. అక్కడ నుంచి టెంపుల్ దగ్గర నుండి మా ప్లేస్కి వెళ్ళడానికి, సాయి సన్నిధికి వెళ్ళడానికి మాకు ఒక 10 మినిట్స్ పట్టింది. సో ఇట్ ఈస్ రఫ్లీ అరౌండ్ 2 కిలోమీటర్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నాము. ఆన్లైన్ బుకింగ్ కాబట్టి, అంటే టెలిఫోనిక్ బుకింగ్ కాబట్టి అక్కడికి వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకొని అదంతా చేసేసిన తర్వాత ఇంకా పడుకున్న తర్వాత నెక్స్ట్ డే 4 o'clock అట్లా లేచి టెంపుల్ దగ్గర నుండి ఒక స్పెసిఫిక్ స్టార్ట్ పాయింట్ ఉంటుంది. ఆ స్టార్ట్ పాయింట్ నుంచి 14 కిలోమీటర్స్ కాలినడక గిరి ప్రదక్షిణ చేసాము. నాకు రఫ్లీ అరౌండ్ 5 hours పట్టింది బేర్ ఫుట్ పైన. సో చాలామంది 3 hours to 4 hours ఫినిష్ చేస్తారు. బట్ నాకైతే 5 hours పట్టింది. ఆ 5 hours మేము బ్రేక్ తీసుకుంటూ టిఫిన్ చేస్తూ అట్లా చేయాల్సి వచ్చింది. మధ్యలో కొన్ని ప్లేసెస్లో మీకు ఎలక్ట్రానిక్ మసాజ్ చైర్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఎవరైతే పాసిబుల్ కాదనుకుంటారో, లేదా కొంచెం అంటే 7 kilometers తర్వాత పాసిబుల్ అవుతుంది మీకు ఈ మసాజ్ ఇదంతా కూడా అక్కడ అవైలబుల్ ఉంటుంది. సో అది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉండి ఏదైనా హెల్ప్ కావాలన్నా, లేదా ఏదైనా నెంబర్ కావాలనుకుంటే ఒకసారి నాకు DM చేయండి, లేదా కామెంట్లో పెట్టండి. నేను పర్సనల్గా మీకు రీచ్ అవుట్ అయ్యి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేయగలుగుతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ దీని తర్వాత ఏమైందంటే మేము గిరి ప్రదక్షిణ అయిపోయాక మా ఫ్రెండ్ దిలీప్ అది ఏమైందంటే మా టాప్ బాక్స్ అనేది విరిగిపోయిందనమాట. మేము కొంచెం హెవీగా రైడ్ చేసేసరికి
కొన్ని ప్లేసెస్లో బంపీ రైడ్స్ ఉండేసరికి అది విరిగిపోయింది. సో ఆ ప్రదక్షిణలు అంతా అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయాక లంచ్ అయిపోయాక రియలైజ్ అయ్యాం మేము అది. సో దాని రిపేర్కి దానికే మాకు ఒక హాఫ్ డే పట్టిందనమాట. సో అక్కడే ఎక్స్టెండ్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచి పాండిచ్చేరి వెళ్ళాం. సో పాండిచ్చేరి ఎర్లీ మార్నింగ్ 5 సంథింగ్ స్టార్ట్ అయిపోయాము. అరుణాచలం టు పాండిచ్చేరి 100 కిలోమీటర్స్. సో ఈ 100 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఒక రోజు స్టే చేసిన తర్వాత వెళ్దాం అనుకొని ముందు రోజు బుక్ చేసుకుంటే booking.comలో మాకు ఆ రూమ్ ఒక 500 రూపీస్లో వచ్చింది. అది ఒక ఓయో రూమ్. సో విత్ ఏసీ 500 రూపీస్లో దొరికింది. సరే వన్ డే ఎక్స్ప్లోర్ చేసి తర్వాత వెళ్దాము అని అనుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. వితిన్ 2 hours మేము రీచ్ అయిపోయి హోటల్లో చెక్ఇన్ చేసి లంచ్ చేసి అక్కడ 5 or 6 మేజర్ ప్లేసెస్ ఉంటాయి. సో వీ ట్రై టు కవర్ ఎవ్రీథింగ్. దానిలో పార్ట్ ఆఫ్ పాండిచ్చేరి మేము ఫ్రెంచ్ కాలనీ ఒకటి, రాక్ బీచ్ ఒకటి, సెరెనిటీ బీచ్ ఒకటి, అంతే. మోస్ట్లీ వీటిలోనే జరిగిపోయిందనమాట టైం అంతా. సో సెరెనిటీ బీచ్లో ఏంటంటే మాకు వాటర్లో దిగే అవకాశం ఉండేసరికి ఒక 2-3 hours అట్లానే వాటర్లో స్పెండ్ చేస్తూ టైం పాస్ చేస్తూ ఆ డే అక్కడే అయిపోయింది. సో దట్ వాజ్ ద పార్ట్ ఆఫ్ అరుణాచలం టు పాండిచ్చేరి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి 4 o'clock రిటర్న్ టు హైదరాబాద్. సేమ్ వే మళ్ళీ వెల్లూర్, చిత్తూరు, కడప, కర్నూల్ అండ్ హైదరాబాద్. ఐ అండర్స్టాండ్ మీకు ఈ వీడియోలో ఆడియో ఒక రకంగా, వీడియో ఒక రకంగా ఉండడం అపాలజీస్. నెక్స్ట్ టైం నుండి ఐ విల్ మేక్ షూర్ ప్రాపర్గా ఎడిట్ చేసి ప్రాపర్గా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.